విజయవాడ నగరానికి వర్షాకాలం ముప్పు ముంచుకొస్తోంది. 2 ఏళ్ల క్రితం బుడమేరు తెచ్చిన ముంపు నరకాన్ని బెజవాడ ప్రజలు మరవకముందే మళ్లీ వర్షాకాలం వస్తూ ఉండడంతో భయం మొదలవుతోంది. ఆపరేషన్ బుడమేరు పనుల్లో నిర్లక్ష్యమే అందుకు కారణం. ఇప్పటికే విజయవాడ నగరంలో చిన్న చినుకు పడిన ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మురికి కాల్వలు మురికి కూపాల్లా మారాయి. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ, నెమ్మదిగా సాగుతున్న బుడమేరు పనులపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ప్రధానమైన డ్రైనేజీ సిస్టాన్ని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి బుడమేరు దగ్గర ఉన్నాను. 2 ఏళ్ల క్రితం ఈ బుడమేరు సృష్టించినటువంటి ప్రళయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఒక పక్క విజయవాడలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ, మరోపక్క కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయేటటువంటి కాలువలు అండ్ అలాగే కాలువలను కలుపుకునేటటువంటి ఈ బుడమేరు. మరి దీనికి సంబంధించి ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయిందా? చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించారా? సిటీలో మొత్తం బిల్డింగ్ల నుంచి మలుపులు తిరుగుతూ సిటీని చీల్చుకుంటూ సిటీ దాటి బయటికి వెళ్ళేటటువంటి ఈ బుడమేరుతో మళ్ళీ ఏమైనా సమస్య వస్తుంది? అధికారులు ఎక్కడి వరకు వచ్చారేంటో పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బెజవాడ కూడా హైదరాబాద్ లా తయారైంది. కొద్దిపాటి వర్షం పడితే చాలు రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. ఎక్కడన్నా కాస్త లోతట్టు ప్రాంతాలు ఉంటే చాలు చెరువులను తలపిస్తున్నాయి. అందుకే వర్షాకాలం ప్రారంభం కానుండడంతో 2 ఏళ్ల నాటి బుడమేరు బీభత్సం పీడకలలా వెంటాడుతోంది. గత వరద అనుభవాల దృష్ట్యా ఆపరేషన్ బుడమేరు పేరుతో గట్లను అధికారులు పటిష్టం చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల పూడికతీత పనులు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ చిన్నపాటి చినుకు పడితేనే విజయవాడ గతంలో ఎప్పుడూ లేని విధంగా జలమయం అవుతుండడం షాక్ ఇస్తోంది. దీంతో వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోయినసారి బుడమేరు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. 2వ ఫ్లోర్ ఉండటం వల్ల ఆ 2వ ఫ్లోర్లో వెళ్ళి నాకు 2 ఆడపిల్లలు, ఆ పిల్లలకి చిన్న చంటి పిల్లలు, నెలపిల్ల ఒక అమ్మాయికి, 5 నెలల పిల్లోడు ఒక అమ్మాయికి, ఇద్దరితో నేను పైకి వెళ్ళి ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాలకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఆ టైంలో. కనుక ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ఈ బుడమేరు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలం వస్తున్న 1 టౌన్, సత్యనారాయణపురం, బెన్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని మేజర్ డ్రైన్లలో పూడికతీత పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే కొంతవరకు కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపు డెక్కను మున్సిపల్ కార్పొరేషన్ టీం తొలగించినా అవి అంత సేఫ్ సైడ్గా అనిపించడం లేదు. డ్రైనేజీ సిస్టమ్ బ్రిటిష్ కాలం నాటిది కావటంతో గట్టి వర్షం పడితే చాలు వరద నీటి ప్రవాహం సరిగ్గా లేక రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతోంది. ఈ వర్షాలు వస్తే కొంచెం చిన్న వర్షం వచ్చినా రోడ్లో నీళ్లు డౌన్ ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు నిలబడిపోతున్నాయి. చెత్త పేరుకుపోయి నీళ్ళు వెళ్ళక చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు. అందరం ఇబ్బంది పడుతున్నాము. కాలువలు సరిగ్గా తీగిపోయేటప్పటికి అవి పేరుకుపోయి దోమలు మొత్తం ఇళ్లల్లో రోడ్డు మీద అసలు 5-6 దాటితే ఇంకా బయట నిలబడటానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే బుడమేరు వ్యవహారం మళ్లీ తెరపైకొస్తుంది. డ్రైనేజీల పరిస్థితే ఇలా ఉంటే బుడమేరు ఆధునీకరణ పనుల్లోనూ పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణల తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడమే అందుకు కారణం. వర్షాకాలం ముంచుకొస్తున్నా కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ క్లీనింగ్ పనులు కంప్లీట్ చేయకపోతే ఈసారి వర్షాకాలంలోనూ విజయవాడకు తిప్పలు తప్పవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానున్న వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ఇప్పటికే కాస్త అప్రమత్తమైనప్పటికీ కూడా అండర్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం కూడా బ్రిటిష్ కాలం నాటిది కావడంతో దాంతోపాటు ఏదైతే బుడమేరు ప్రధాన కాలువ ఉందో అది ఆక్రమణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా తొలగించకపోవడం, ఇలా రకరకాల కారణాలతో కొన్ని పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈసారి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఇతర చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.